హాయ్ ఫ్రెండ్స్, మన భలే కథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు నేనెవరిని. భద్రయ్య నెమ్మదస్తుడు, అంతకు మించి భయస్థుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయిన భద్రయ్యను అతని తాత పెంచి పెద్ద చేశాడు. ఉన్న ఎకరం పొలంలో కూరగాయలు పండించి వాటిని దగ్గరలో ఉన్న పట్టణంలో అమ్ముతూ గుట్టుగా సంసారం నెట్టుకొస్తున్నాడు. భద్రయ్యకు చంద్రకాంత్తో పెళ్ళైన ఏడాదిలోగా అతడి తాత చనిపోయాడు. భద్రయ్య కట్నం తీసుకోలేదు కానీ చంద్రకాంత్ తల్లిదండ్రులు స్త్రీధనంగా ఆమెకు 50,000 రూపాయలు ఇచ్చారు. ఒకరోజు రాత్రి భర్తకు విస్తరులు అన్నం వడ్డిస్తూ, ఎన్నాళ్ళిలా ఎదుగు బొదుగు లేని బతుకు గడుపుతాం, నా దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయి కదా, మనకున్న ఆ ఎకరం పొలం కూడా అమ్మేసి పట్నం వెళ్ళి అక్కడ ఏదైనా చిన్న పచారీ కొట్టు పెట్టుకుందాం అన్నది చంద్రకాంత. పట్నంలో ఇంటి అద్దెలు విపరీతం కదా అన్నాడు భద్రయ్య. రేపు సొరకాయలు అమ్మేశాక ఊరికి పెడగా చౌకలో అద్దె ఇల్లు ఏమైనా దొరుకుతుందేమో చూడు, ఈ కార్తీక మాసంలోనే వ్యాపారం మొదలుపెట్టడానికి మంచి రోజులు ఉన్నాయట అన్నది చంద్రకాంత. మర్నాడు అదేవిధంగా పట్నం సంతలో వ్యాపారం ముగించుకొని భద్రయ్య ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాడు. తను అనుకున్నంత తక్కువ అద్దెలో ఎక్కడా ఇల్లు కనిపించలేదు. సాయంకాలానికి పట్నం చివరలో ఒక పాతకాలపు ఇల్లు కనిపించింది. భద్రయ్య ఆ ఇంటిని సమీపించి 4 సార్లు తలుపు తట్టిన మీదట ఒక ముసలాయన ఏం కావాలి అంటూ తలుపు తెరిచాడు. మీ ఇంట్లో అద్దెకు వాటా ఏమైనా ఉందా అని అడిగాడు భద్రయ్య. ముసలాయన భద్రయ్యని యగాదిగా చూసి, నేను ఈ ఇల్లును అమ్మేసి నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నెల క్రితమే దీన్ని 50,000 కొన్నాను. అదే ధరకు నీకు ఇచ్చేస్తాను, కొంటావా అని అడిగాడు. భద్రయ్య ఇల్లంతా తిరిగి చూశాడు. అంత పెద్ద ఇల్లును తమ పల్లెటూరులో కూడా 50,000కు రాదు. అయితే ఉన్న సొమ్మును ఇంటికే పెట్టేస్తే వ్యాపారం ఎలాగా అని ఆలోచించసాగాడు. భద్రయ్య ఆలోచనలో పడ్డం చూసి, పోనీ 40,000కే ఇస్తాను, వారంలోరా అన్నాడు ముసలాయన. మర్నాడు చంద్రకాంతను పట్నం తీసుకువెళ్ళాడు భద్రయ్య. విశాలంగా ఉన్న ఇంటిని, పెరటి తోటను, ఏపుగా పెరిగిన కొబ్బరి మామిడి చెట్లను చూసి మురిసిపోయింది. పొలం అమ్మిన డబ్బుతో భార్యాభర్తలు ఇల్లు కొనేశారు. వారం రోజుల్లో మంచి రోజు చూసుకొని గృహప్రవేశం చేశారు. ఉన్న సామాన్లను ఆ ఇంట్లో అందంగా సర్దింది చంద్రకాంత. 2 కిటికీలున్న పెద్ద గదిలో పందిరి మంచం వేసింది. ఆ రాత్రి భోజనం చేశాక, ఇది మన సొంత ఇల్లు, వారం రోజులుగా అలసిపోయాను, ఈ పూట హాయిగా నిద్రపోతాను అన్నది చంద్రకాంత పెద్దగా ఆవులిస్తూ. కిటికీలోంచి చల్లటి గాలి వీస్తుండడంతో పడుకోగానే నిద్ర ముంచుకు వచ్చింది భార్యాభర్తలకు. అర్ధరాత్రి కావస్తుండగా ఏదో భీకర శబ్దం వినివచ్చి ఉలిక్కిపడి లేచారు. మంచం అదురుతోంది, గదిలో సామాను కంపిస్తుంది. అంతలో వికృతమైన నవ్వుతో నేనెవరిని అనే ప్రశ్న వినిపించింది. భయంతో గడగడలాడుతున్న ఆ ఇద్దరికి నోరు పెగలలేదు. చెప్పండి నేనెవరిని అని రెట్టించింది ఆ భీకర స్వరం. ముందుగా చంద్రకాంతే ధైర్యం కూడా తీసుకొని, మాకు తెలియదు అన్నది మెల్లగా. మరుక్షణమే ఇద్దరి వీపుల మీద 2 కొరడా దెబ్బలు పడ్డాయి. వీపు మీద వాతలు తేలి బగ్గుమనడంతో కెవ్వుమన్నారు. వాళ్ళ అరుపులు విని పెద్దగా నవ్వుతూ, రేపు ఇదే వేళకు వచ్చి ఇదే ప్రశ్న వేస్తాను, సమాధానంతో సిద్ధంగా ఉండండి అని హెచ్చరించింది ఆ వికృత స్వరం. ఆ రాత్రంతా భార్యాభర్తలకు నిద్రలేదు. అక్కడ దెయ్యం ఉండడం వల్లే ఆ ముసలాయన చవగ్గా దానిని తమ కంటగట్టాడని గ్రహించి ఏం చేయాలో తెలియక సతమతమయ్యారు. మర్నాడు అర్ధరాత్రి అదే భీకర స్వరం నేనెవరిని అని ప్రశ్నించింది. పిశాచివి, దయచేసి మమ్మల్ని బాధించుకో అని వేడుకున్నారు భార్యాభర్తలు. అయినా కొరడా దెబ్బలు తగిలాయి. 3వ రాత్రి నేనెవరిని అన్న ప్రశ్నకు, మా పాలిటి దేవుడివి, మమ్మల్ని కరుణించు అన్నారు భార్యాభర్తలు. అయినా కొరడా దెబ్బలు తప్పలేదు. అది మొదలు ప్రతి రాత్రి ఆ దృశ్యం స్వరం నేనెవరిని అని ప్రశ్నించినప్పుడు ఏం సమాధానం చెప్పినా, ఎంతగా పొగిడినా వాళ్ళ కొరడా దెబ్బలు తినక తప్పడం లేదు. ఈ బాధతో భద్రయ్య ఇంక వ్యాపారం ఆరంభించనే లేదు. ఇలా ఉండగా వాళ్ళ కొత్త ఇల్లు చూడడానికి చంద్రకాంత పిన్నమ్మ కొడుకు ఒక సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇల్లంతా చుట్టి చూసి, 1,00,000కు పైగా ఖరీదు చేసే ఇల్లు 40,000కు ఎలా వచ్చిందబ్బా అన్నాడు ఆశ్చర్యపోతూ. భద్రయ్య ఏమీ మాట్లాడకుండా మౌనం వహించాడు. తమ్ముణ్ణి తొందరగా పంపించేయాలని చంద్రకాంత చీకటి పడగానే అతనికి భోజనం పెట్టేసింది. అయినా అతడు వెళ్లేలా కనిపించలేదు. ఆ కబురు ఈ కబురు చెబుతూ గదిలో పడుకోవడానికి ఒక పక్కాగా చాప వాల్చుకున్నాడు. నువ్వు ఊరికి బయలుదేరలేదా, ఈ రాత్రి ఇక్కడే ఉండిపోతావా అని ఆదుర్దాగా అడిగింది చంద్రకాంత. అలా కంగారు పడతావేంటి, తెల్లవారాక పట్నంలో కొద్దిగా పని ఉంది నాకు అన్నాడు అతడు. రాత్రికి ఇక్కడే ఉంటే నీకు కొరడా దెబ్బలు తప్పవంటూ నోరు జారింది చంద్రకాంత. కొరడా దెబ్బలేమిటి అని తెల్లబోయాడు అతడు. భద్రయ్య కల్పించుకొని, ఇంట్లో దోమలు ఎక్కువ, అవి కుడితే కొరడాతో కొట్టినంత బాధగా ఉంటుందట మీ అక్కకు అంటూ సర్ది చెప్పబోయాడు. అది కాదు అంటూ చంద్రకాంత తమ్ముడికి ఆ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో జరుగుతున్న తతంగమంతా చెప్పేసి, 30,000 వచ్చిన ఇల్లు అమ్మేసే ప్రయత్నంలో ఉన్నాడు మీ బావ అన్నది. ఇప్పుడు నిద్ర ముంచుకు వస్తుంది, ఇంటి బేరం సంగతి రేపు ఆలోచిద్దాం అంటూ అతడు చాప మీద గుర్రు పెట్టి నిద్రపోయాడు. అర్ధరాత్రి కాగానే గది అంతా కంపించి రోజులాగే నేనెవరిని అనే భీకర స్వరం వినిపించింది. అంతవరకు నిద్ర పట్టక మంచం మీద అటు ఇటు దొర్లుతున్న భద్రయ్య అదిరిపడి లేచి, ఆంజనేయులు, దెయ్యం దెయ్యం కాపాడు అంటూ భయంతో బావమరిదిని పిలవసాగాడు.
బావమరిది ఆంజనేయులు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. నేనెవరిని అని మళ్ళీ గద్దించింది భీకరస్వరం. నువ్వెవరివా? అసలు నేనెవరో నీకు తెలుసా? ఆంజనేయుల్ని. రోజు నిద్రభంగం కలిగించి మా వాళ్ళని బాధిస్తున్న నీ పని పట్టడానికే వచ్చాను. నిన్ను వదిలిపెట్టను. నాకు ఇప్పుడు నిద్ర ముంచుకు వస్తుంది. నువ్వెవరో రేపు చెబుతాను అన్నాడు ఆంజనేయులు. ఎప్పుడు చెబుతావు, ఎక్కడ చెబుతావు అని అడిగింది కంఠస్వరం. ఆ సంగతి ఇప్పుడు అడిగితే ఎలా? రేపు ఏ చింత చెట్టుకో నిన్ను బంధించి మేకు తెగవేసినప్పుడు, సీసాలో బంధించి భూస్థాపితం చేసేటప్పుడు నువ్వెవరో చెబుతాను అన్నాడు ఆంజనేయులు మరింత పెద్దగా నవ్వుతూ. మరుక్షణమే కీచుమనే అరుపు. ఆ వెంటనే బాబ్బాబు నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు అన్నంత పని చేయకు అనే మాటలతో పాటు దబీమంటూ ఒక చిన్న మూట మంచం మీద పడింది. అలా పడటంతో మూట ముడివిడిపోయి బంగారు కాసులు మంచమంతా చిందరవందరగా పడిపోయాయి. అన్ని కాసుల్ని ఒక్కసారిగా చూడడంతో భద్రయ్యక మూర్ఛ వచ్చినంత పని అయింది. ఆంజనేయులు అతడు భుజం పట్టుకొని కుదపడంతో నేనెవరిని అన్నాడు అయోమయంగా చూస్తూ. నువ్వు భద్రయ్యవి, పైగా మగాడివి, ఈ ఇంటి యజమానివి. మనిషికింత పిరికితనం మొహమాటం పనికిరాదు. భయపడే వాళ్ళని ఎదుటివాళ్ళు మరింత భయపెడతారు. మీ మంచి మాటల్ని పట్టించుకొని ఆ దయ్యం నేను గట్టిగా బెదిరించేసరికి పారిపోయింది. ఇన్నాళ్ళ మీ కష్టాలకు పరిహారం చెల్లించి మరీ వెళ్ళింది. దెబ్బకు దయ్యం జడుస్తుంది అంటారు కదా, ఇకపైన ధైర్యంగా వ్యాపారం చేసుకో బావా అన్నాడు ఆంజనేయులు నవ్వుతూ. నాకన్నా చిన్నవాడివైనా పెద్ద జీవిత సత్యం చెప్పి నా కళ్ళు తెరిపించావు అని ఆ తర్వాత కొంత ఆలోచించి దయ్యం బాధ తొలగడమే కాకుండా నీ మూలంగా అనుకోకుండా ధనమూ సమకూరింది. నీకు అభ్యంతరం లేకపోతే నేను ప్రారంభించబోయే వ్యాపారంలో నీకు వాటా ఇస్తాను. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం. నువ్వు పక్కనే ఉంటే నాకు ఇంకా ధైర్యంగా ఉంటుంది కదా అంటూ భద్రయ్య బావమరిదిని మనసారా మెచ్చుకున్నాడు. అందుకు సమ్మతిస్తున్నట్టు ఆంజనేయులు కూడా చిన్నగా నవ్వాడు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి.